హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కీరాతో హెల్తీగా స్నాక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి డైట్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 2 కీరాలను తీసుకొని పైన తొక్క తీసుకోవాలి. ఇలా 2 భాగాలుగా చేసుకొని లోపల గింజలను ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ గింజలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ముందుగా నానబెట్టి ఉడికించుకున్న పల్లీలు, ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పులు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇలా డైరెక్ట్గా అయినా తినవచ్చు, లేదా కీరాలో స్టఫింగ్ లాగా పెట్టుకొని తినవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా కీరాలో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. అన్ని కీరాల్లో ఈ స్టఫింగ్ పెట్టేసి పైన సన్నకార పూస వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కీరా కొంతమంది పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.